మా బాడక ఉండి ఏం లాభం? పెళ్ళి వేసుకుండు నాకేం సుఖం? వాడు మందం వాడు పని వేసుకుంటుండు. పెళ్ళయి 3 నెలలు అవుతుంది, 3-4 నెలలు. మరి ఇంట్లో కోడలి పెళ్ళి ఉంది. ఓ గిన్నె తీస్తారా, గ్లాస్ వేస్తారా, చీపురు గట్ట పట్టుకొని ఆకింది నొక్కదా, అన్నీ నేనే వేయాలాయే. ఎవరు పెళ్లి చేసుకుని ఏం లాభం? పిల్లని తెచ్చి ఏం లాభం? ఏమనంటే పేరుకు పెళ్లి చేసుకున్నాడు, ఇక కోడలు వచ్చింది ఇంటికని ఒక పేరు ఇంకా మాకు. ఇది శిరిచక్కలు ఉంది కదా, ఒకసారి పోయేస్తా. అద్దు మళ్ళీ అత్తమ్మ తిడుతుంది. అమ్మటాల కాక ముందుకు పంపించిన పోరు ఇది వరకు పత్తలేదు. అత్తమ్మ నేను ఏం తెమ్మని పంపించినా ఏం తెచ్చినవే నువ్వు? అత్తమ్మ షాప్కి పోయినా చక్కెర ఇమ్మన్నా లేదన్నాడు. పైసలు వేస్ట్ అయితే పాపడాలు తెచ్చుకున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఇగ్రమల కోడలు దొరికినావే నువ్వు మాకు? పైసలు వేస్ట్ అవుతాయి అని పాపడాలు కొనుక్కొచ్చుకున్నావు బిడ్డ? ఇది నేను నేర్పించిన మీ అవ్వగారింటి కాడ. అవన్నీ కాదత్తమ్మ, ప్యాకెట్ ఇప్పలే తింటావా? నేనేమన్నా ఆట కోయిలు అనుకున్నావా, తీట కోయిలు అనుకున్నావే పోరే? నన్ను తినమంటున్నావేమో. అయ్యో అత్తమ్మ, కమ్మగా ఉన్నాయి అత్తమ్మ, కారం కారం తిను. నడు వింటాడు. ఓ దీంతో ఇప్పుడు పాడుగాను. ఈ పోరి తెలిసి చేస్తుందా తెలవక చేస్తుందా ఏం అర్థమై పాడైతలేదు. ఈ బాడుక ఎటు పోతాడే పోతాడు. వీడైతే ఇంటికి అయితే రాని మన సంగతి చెప్తా. వద్దనంగా పెళ్లి చేసుకుండు, మన ఎత్తి మీద పెట్టిండు. అమ్మా ఈ ఎండ బాగా కొడుతుంది కదనే? అవునా కొడుక, ఎండ బాగా కొడుతుందా? ఇంకా అట్లంటే తిరగకపోయినా ఎండ ఇంకా మంచిగా కొడుతుంది. సరేగా ఇదేది ఇంకేడుంది? అల్లుంది పో, అలా చూసుకోపో. నేనెందుకు చూస్తానే, ఏడుందని అడిగిన అంతే కదా. కాదురా, నీకంటే కోపం గాని నీ పెళ్ళం తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా గిసొంటి పనులు? అగో మళ్ళీ ఏం చేసిందమ్మా? ఏం చేసిందని చెప్పాలా నీ పెళ్ళం గురించి? దానికి పొద్దుగా 20 రూపాయలు ఇచ్చి దుకాణంలో పోయి చక్కెర తీసుకురామని చెప్పిన. అరే చక్కెర లేదట. మన చక్కెర లేకపోతే వేరే దుకాణంలో పోయినా తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. ఇక పైసలు వేస్ట్ అవుతాయని పాపడాలు కొనుక్కొని 5 ఏళ్ళకి ఎక్కించుకొని మంచిగా తినుకుంటూ వస్తుంది కోడలమ్మ. దాసంటి పని చేసింది నీ పెళ్ళం. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని బయటికి పంపించకని, నీకు ఒకసారి అర్థం కదా? అయ్యో బయటకు పంపించొద్దా కొడుక? ఎందుకు పంపించొద్దు బిడ్డ? ఎందుకంటే అట్లా కాదమ్మా, మాకు నిన్న మొన్న పెళ్ళాయి. దానికి ఈ ఊళ్ళో ఏం తెలుసు? దుకాణంలో పోయి చక్కెర ఏమైనా తెస్తుందా? అది చిన్న పిల్ల, దానికి పాలేందో నీళ్ళేందో ఇంకా తెలియదు. ఏముంటే నాకు చెప్పు, నేను తీసుకొస్తా కదా. ఓహో, దానికి ఏం తెలియదా బిడ్డ? సరే సరే, నువ్వు పోయి అయితే 1/2 కిలో చక్కెర తీసుకురాపో. తీసుకొస్తా. అవ్వో, పాలేందో నీళ్ళేందో తెలియదట గాని పాపడాలు అయితే కొనుక్కొచ్చుకుంది బొమ్మ. కదా జర మంచిలు తీసుకురా. ఓ పిల్ల, అత్తమ్మ మీ మామ వచ్చి ఏ కాలం అయితే ఓడిపాడైతుండు, జన్ మంచిగా టీ పోజారా. సరే. పాపడాలు మంచిగా తింటున్నావురా? అవును మామ, నేనే కొనుకొచ్చుకున్నా. ఇంట్లో ఇంకొక ప్యాకెట్ ఉంది, తింటావా? అబ్బా నాకు వద్దురా. వీడు ఎటువైందిరా? ఏమో మామ, అప్పుడు పోయింది కదా, ఇంకా రాలేడు. నువ్వు వాడిని అడగాలి, ఏడికి పోతుండు, ఏడికెళ్ళి వస్తుండు, ఎప్పుడెప్పుడు వస్తుండు వాడిని అడిగి భయంలో పెట్టాలి నువ్వు. మామ నాకు భయపడతాడు, మస్తు భయపడతాడు నాకు. అవురా, అట్లా భయపడించుకోవాలి. మీ అత్త నాదురా? ఉంది మామ లోపల, పిలుచుకురా అన్న. వద్దురా వద్దురా అమ్మ వద్దురా. ఏందయ్యా విషయమాట? నేను పిలిచిండే, ఆ పిల్లలు మీ అత్త ఇంట్లో ఉందని అడిగినా నీ దగ్గరకు వచ్చి పిలుస్తుంది. అది మంచిగానే ఉంది, నువ్వు మంచిగానే ఉన్నావు గాని ఎట్లేసిన తువ్వాలి అట్లే ఉంది, ఎట్లేసిన అంగి అట్లనే ఉంది. కొత్తింటి కాడ ఏమైనా పని చేసినావు అట్లనే వచ్చినావా? ఓ పిచ్చిదానా, నేను చేస్తున్నా పని మిస్త్రి పెట్టి పని చేపిస్తా. అయిందా మరి? నడుస్తుందా మరాడా? ఏడనే గోడలకు నీళ్ళు కొట్టలో పోయి మేస్త్రీలు వచ్చారు. సిమెంట్ లేదని చూసి పోయిరే. ఏంటి సిమెంట్ లేదా? ఓష్నే ముండ కొడుక, నిన్ననే కదా సిమెంట్ తెమ్మని పైసలు ఇచ్చిన 30,000 తేకుంటే ఏం చేసినావు? ఇట్లా చేసే ఇల్లు కట్టినట్టే మనం ఇంట్లో పోయినట్టే. ఇక నువ్వు ఇచ్చుడుతోనే వీనికి చెప్పిన తెమ్మని ఇప్పటి వరకు తీసుకురావాడు. ఓషిని, నేను నీకిస్తే మళ్ళీ వానికి ఎందుకు ఇచ్చినావు? నువ్వు వాడు అసలు తెలిసి నేను నీకు ఇచ్చిన్నాయి. నువ్వు ఇచ్చుడుతోనే నేను తెస్తా అని గుంజుకుంటే నేనేం చేయాలి మరి?
ఇక కొడుకు మంచిగానే ఉండు అయ్య మంచిగానే ఉన్నాడు. ఇట్లయితే బానే ఇక. ఇది మా అయ్య ఇలా మేస్త్రీలు వస్తారు, గోడలు పెట్టాలరా, సిమెంట్ బస్తాలు దవదవదేరా అని ఎప్పుడైనా రాని పో. ఏమ్రా అనిలు పుష్కల కూర్చొని ఆడదాని లెక్క కచ్చకాయలు ఆడుతున్నావు? ఏ అక్క, నేను కచ్చకాయలు ఆడుతున్నా, కొత్తగా రాళ్ళు చేతిలో పట్టుకుని మీదకి ఎగరేస్తున్నా. ఓహో, ఎన్నెళ్ళైంది మరి ఉష్కలు వచ్చి కూర్చున్నావు? ఏం లేదక్క, ఇగో మా పిల్లలు లేపి మస్తు రోజులు అవుతుందిగా, ఎప్పుడో మా పెళ్లి ముందు లేపుతుంది. ఇక ఇల్లు స్టార్ట్ చేద్దాం, ఇళ్ళ నుంచి గోడలు పెడదామంటే నిన్న సిమెంట్ బస్తాలు చెప్పొచ్చిన, అవి వస్తున్నాయి, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఓహో, ఇన్ని రోజులకు బుద్ధి పుట్టినది ఇల్లు మీద. ఇల్లు పని పెట్టుకున్నట్టు ఊకినే అక్క, కట్టలు కాసులు కావాలి, ఏం చేస్తాం, ఇన్నాళ్ళకు ఇక టైం కుదిరింది. కానీ ఇటు నువ్వు ఎటుపోతున్నావు అక్క? ఏం లేదురా, శివగాని పిల్లము ప్రెగ్నెంట్ కదా, పొద్దున టాబ్లెట్స్ ఇచ్చిన ఫైల్ అన్నే మర్చిపోయినా, తీసుకొద్దామని పోతున్నా. సరే సరే. అవురా అనిలు, నీ పిల్లలు నీళ్ళు పోసుకుందా? అబ్బా అమ్మ తోడు, నీకెట్లా తెలుసు అక్క? అరే నాకు చెప్పలేదేందిరా? ఇప్పుడు చెప్తా చూడు అక్క, అది రోజు పొద్దుగాలనే బాత్రూంలోకి పోతుంది అక్క, 3-4 ప్యాకెట్ల నీళ్ళు పోసుకుంటుంది. అరే మళ్ళీ వారానికి ఒకసారి నెలకు ఒకసారి తానం చేస్తా అన్నాడు కాదు, రోజు చేస్తుంది. గసడు దానికి 3-4 ప్యాకెట్ నీళ్ళు పోసుకుంటే ఎందుకక్క నాకు అర్థం కాదు. ఇది ముచ్చట ఎవరితో చెప్పాలక్క, నాకైతే మైండ్ పనిచేస్తలేదు. ఓ పిచ్చోడా, నేను అడిగేది గా నీళ్ళు కాదురా, నీ పెన్నం ప్రెగ్నెంటా అని అడుగుతున్నా. ఏ అక్క రే రే, ఆడదానికన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నావేంద్రా? ఫైల్ కాడికి నా పిల్లం ప్రెగ్నెంటా అని నన్ను అడుగుతుంది, నేనేమైనా ఆడేమని అన్నట్టు పోయి నా పిల్లాన్ని అడగాలి. మంచిగుంది అక్కనైతే. ఊరియావా సిమెంట్లో రానే వచ్చింది, మాయి ఇంకా రాలే, ఇంకా నన్ను చూసేస్తా. ఇక్కడ దించుర్రి కొనపండి. ఆయన నువ్వు గీడలేదే, అక్కడ కొత్తింటి కాడికి సిమెంట్ బస్తాలు వచ్చినాయి. అరే పొద్దున 6ంటికి పోయినరా, చూసి ఇప్పుడు ఇంటికి వచ్చిన. మేస్త్రీలు పోయినాక సిమెంట్ వేసుకొని ఏం చేసుకుంటారా? మేస్త్రీలు వేరు గట్టెట్లా పోతారే, నువ్వు ముందుగానే వాళ్ళకి చెప్పలే ఇలా మన ఇంటికన్నా పని చేయమని. అరే వాళ్ళు 9 గంటలకు వచ్చిరా, 10 కాబట్టి 11 కాబట్టి చూసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతసేపు ఉంటారు వాళ్ళు? నీకు నిన్న పైసలు ఇచ్చిండ్రా సిమెంట్ బస్తాలు తెమ్మని నాయన, ఇవాళ దాకా లేకుండా ఏం చేసినవరా నువ్వు? ఇద్దరు నన్నే అండు లాస్ట్కు. నిన్న నాయన పైసలు ఇచ్చుడుతోటి నేను పోయి సిమెంట్ దుకాణానికి ఇచ్చిన. అరే రేపు మా ఇంటికాడ పని ఉంది, ఇలా సాయంత్రమే సిమెంట్ బస్తాలు పంపి అని చెప్పిన. వాడేం చేసిండు, వాళ్ళ మామూలు సడ్డకుని కొడుకుని తినాలనేట, మంచిగా రాత్రి తిన్నాడు తాగిడు అన్నాడు, ఇప్పుడు పంపించిండు. ఇద్దరు మంచిగా ఉన్నారా, ఇల్లు కట్టు నీ నుంచి కాదు నీ అయ్య నుంచి కాదు, గిట్టనే కిరాయి కొంపలలో సాగురిగా. ఎన్ని రోజులు వస్తారు? కూర్చున్నామేందే, పో అడిగో, ఎవరైనా మేస్త్రీలు దొరికితే ఆ సైడ్ ప్లాస్టింగ్ చేపిపో, ఇంకా కూర్చుండు. ఇప్పుడు దొరుకుతారా? రేపు చెబుతాది. ఎంత అవుతుంది? ఏ మాట 11:30 అవుతుంది. రేపు చెబుతాది బిడ్డ, కష్టం ఉంది పో. కొంచెం అంత అనబెట్టే. నీ అవ్వ హార్లో నన్ను రూపాయి అన్ని పని చేసిన. పొద్దున అత్తమ్మకి అత్తమ్మ తినలే, మామయ్యకి మామయ్య తినలే. మరి తినిపో. నేను ఆల్రెడీ 4 తిన్నా, ఈ ప్యాకెట్ నీకోసమే తిను. ఏయ్ కాదే, నీకు పెళ్ళైంది, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, అర్థమవుతుందా? కాదు, ఇంకా ఈ పిల్ల బుద్ధులు ఓడించుకోవు. నువ్వు ఈ పాపలు కొనుక్కొచ్చుకోడు, చెక్కడిలు కొనుక్కొచ్చుకోడు, గివే ముద్దే బంద్ చేసుకో. నాకు తినాలని ఏం లేదు, అత్తమ్మ పొద్దుగల్ల చక్కెర తెమ్మని పంపింది, చక్కెర అక్కడ దుకాణంలో లేదట, అందుకే ఇవి కనబట్టే తీసుకొని వచ్చిన. తీసుకొని వచ్చావా? కూర్చొని తినిపో. దాన్ని కూడా తింటున్నా. తినిపా, పోయే కూర్చొని తినిపో. నాయనా ఏమన్నా కానీ నీ అవ్వ తండ్రి కొడుకులు కలిసి తాగుడంటే ఆ మజానే వేరు కదా, అందుకే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకే బిడ్డ నిన్ను లంగల సోపతి పోనీయకుండా నాతో కూర్చోబెట్టుకొని తాగిపించుకుంటా. నిన్ను తాగు బిడ్డ, ఎన్ని బిల్లు కావాలని తాగు, బయటికి మాత్రం పోదు బిడ్డ. నాయన నేనెందుకు పోతానే మంది సోపతి, నువ్వే మంచిగా నాకు నచ్చిన వీరు తెప్పిస్తావు, మంచిగా తాగిపిస్తావు. నేనేమన్నా తాగుతున్నా బయట అందరి సోపతి పట్టనీకి, మంచిగా మనం తాగుతాం, తింటాం, పడుకుంటాం. ఏది నాకు అబ్బో గీడుందా? ఏ మౌనిక, అరే మళ్ళీ ఆపిల్ పిలుస్తున్నావురా? ఏ ఆగే 2 ఆమ్లెట్లు వేపిస్తా, కమ్మ వేస్తుంది అది. సరే ఏపి.
ఏంటిది? ఏందంటే ఆమ్లెట్లు ఏమని చెప్పి ఎంతసేపు అవుతుంది? చేపలు ఫ్రై చేసి ఇచ్చిన, మిక్సర్ తెచ్చుకున్నావు, అవైతే తినరాదు, అప్పుడు ఆమ్లెట్లు అడుగుతావు. 3 నెలలకే గంటలు వేస్తుందా? నువ్వు అడిగినాక వేసుకురాపో. అరే ఊకోరా, కొడపిల్లి ఇబ్బంది పెట్టకు. సరేపోరా, ఉన్నదాంతో అడ్జస్ట్ చేసుకున్నాం పోరి. నువ్వు ఆగినాయన ఆమ్లెట్ వేసుకురా. ఆమ్లెట్ అరే ఇండ్రా నా మాట ఇండ్రా. తింటుంది, అది తింటుంది. ఆమ్లెట్ వేసుకురా. వేసుకొస్తుంది. వేసుకురాపో. సరే బిడ్డ వేసుకురా అనేది. నేనేమన్నా, నేను కూడా కదే అన్న. అరే బిడ్డ అనిలు, ఆ పిల్ల కొంచెము చిన్నపిల్ల తత్వం ఉంది బిడ్డ. జర నువ్వు చూసుకోవాలి డాడీ. జర నేర్పు, ఆ పిల్లకు నేర్పు. నేర్పాలి కొడుక నువ్వు. జర బుద్ధి చెప్పుకోరా, బుద్ధి చెప్పుకోవాలి డాడీ. 3 నెలలకే అన్ని నేర్చుకుంటుందా? అవురా కొడుక, పెళ్ళై 3-4 నెలలు అవుతుంది బిడ్డ. నీకు పిల్లలు వద్దారా? ఇంకేం విషయం చెప్తలేరు? ఇదివరకు ఏం లేదేం బిడ్డ? నాయనా, నా పెళ్ళయి 3 నెలలే అవుతుంది, 3 ఏళ్ళు కాదు. అవురా, గా శివగాడు నీకన్నా చిన్నోడు బిడ్డ. పెళ్ళైన నెలకే ఆ పొలం నీళ్ళు పోసుకుందంటరా. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. అమ్మ ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. వానికి సంవత్సరం అయింది, వీనికి నెల అయింది, వీనికి 2 నెలలు అయింది. అవన్నీ మన చేతులు ఉంటాయా? పొద్దుగల కొత్తింటి కాడికి పోయినా, మన పిల్లల కాడికి పోయినా గామె గట్ని అన్నది గా సారూప. సరే సరే బిడ్డ, సరే మంది దాకు గిలాస్ తీసుకోరాడు. పొడుస్తుందా అయ్యా ఇయ్యాలని బాగోతాం. ఏంద్రా మొత్తం నీ అయ్యోళ్ళే తయారవుతున్నావు నువ్వు. నడువు తిందు, నడువురి. అమ్మా ఇప్పుడే కూర్చున్నామే. అమ్మ 1 కిలో కూడా తాగలేదు, వచ్చి బెదిరిస్తున్నావు. నాయన నేను తింటుంది, మీరు తినిపోరి. ఆహా అట్లా నా కొడుక. ఏ మౌనిక, నువ్వు ఇంట్లో గొల్లెం పెట్టే, నేను బయట తాళం వేస్తా. వీళ్ళు ఎట్లా వస్తారో నేను చూస్తా. అరే మీ అవ్వలేదురా, పోదాం పారా. వస్తా అనుకుంటా మళ్ళా అన్నీ కూర్చుంటారేంద్రా. నడువురా, లోపల నడువురే. లేరా బిడ్డ, అరే ముందుగా అన్నం అయిపోయి నర్రా వేస్తాడు. వినేదిరా మీ అమ్మ. ఏం బాధలేమో పో. చికెన్ బాగానే ఉంది కానీ చికెన్ మంచిగా ఉంది, అలా ఉపయోగలేరా? ఏమేం బిడ్డ గిట్లా కక్కుతున్నావు? మళ్ళా కక్కుతుంది. దీన్ని మళ్ళా రేపు దావగా తీసుకోవాలండి. ఇంకేం పర్లేదు పో. అరే నువ్వు కాదురా తీసుకుపోయి హాస్పిటల్కు. మరి సై రేపు పొద్దుగా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి కోడలు. అవురా కొడుక. ఏం దింపాడు గారు మేడం, జర మంచిగా మందులు ఏంటి ఊకే దుకాణంలో పోయే కొనుక్కొచ్చుకుంటారు. మా మాటిలోనే అయినది చెప్పుతే అరిగి అంటారు. అట్లా పోయి జర మీరన్నా ఎప్పుడు మీ మాట వింటది. డాక్టరమ్మా ఏం చెప్పిందో అర్థమైందా? చెవిలో పెట్టు జరా. రోడ్డు మీద పోయి మళ్ళీ కురుకురేలు, మళ్ళీ గుడ్డు పోంచాలు గవి ఇవి కొనుక్కొచ్చుకునేవి. అర్థమవుతుందా? నేను మీ అవ్వలెక్కడ కాదు మరి, తీసి పెడతా. అర్థమవుతుందా? చెప్పి నేను జరా ఇదన్నా. మౌనిక ఇగో పనులు తీసుకో. గివ్వెందుకు తెచ్చినావు? కుర్కురేలు, పాపడాలు, బజ్జీలు తీసుకొస్తే అయిపోవు కదా. పిచ్చిదానా, గవ్వే తింటారు ఎవరన్నా? గివ్వే తినాలి, ఇవి వెళ్తుకు మంచిది. నాకు ఈ పండ్లు తినబుద్ధి అయితే లేదు. తినబుద్ధి కాదు, నీకెంత తినబుద్ధి అవుతుంది? అయినా ఇప్పుడు 6 నెలలు, ఇంకొక 3 నెలలు ఓకే ఒకటి కదా. చిల్లర తిండ్లు బంద్ చేస్తే ఏమవుతుంది? ఇంకా మళ్ళీ అవి కావాలంటున్నావు. పోయి అయితే తినిపో. సరే తింటా.
తిను పనులు కూడా పెద్ద పని చూడు చూడు కాదు కడుక్కొని తినాలి ఆ? అవ్వో నా కొడుకు చూడు రావో పెళ్ళాం కడుపుతోటి ఉన్నప్పటి నుంచి మంచిగా పండ్లు పొలాలు అన్నీ తెచ్చి పెడుతున్నావేం రో అవ్వకి ఎప్పుడైనా జ్వరం వచ్చి అర్రలం అంటే ఒక సూదు ఒక గోలు ఒక పండు పాలము ఎప్పుడైనా తెచ్చిచ్చినవారా పెళ్ళాం అనగానే గంత ముద్ద అయినా అదరా ఇప్పటికే ఉత్తనే పెంచి పెద్ద చేసిందా ఏ గట్ల ఎందుకంటావమ్మా ఓ 2 అట్టి పండ్లు 4-5 సేపులు 4-5 దానివల్ల మస్తు తెచ్చిన అది అన్ని తింటుంది మీ ఇద్దరికైనా తెచ్చింది తినుర్రి అత్తమ్మ కూర్చో ఇద్దరు చేర్చిందట నువ్వు కూడా తిను. నాకెందుకు బిడ్డ నువ్వే కడుపుతోటి ఉన్నవాయా నువ్వు తిను నీ పానం మంచుకుంటే మాకు అదే చాలు ఆ? నేను తింటేనే మాకు కడుపు నింతా బిడ్డ నువ్వు తింటే మాకు నిమ్మలమే నాకు బాగానే తెచ్చిండు కానీ నువ్వు తినిపిట మరి తినే ఒకటి తినిగా అరటిపండు తినొద్దురా మరి ఇది నువ్వు అరటిపండు తెచ్చినవు చాయ్ బ్యాచ్ ఒకటి అనిల్ బాగా దొడ్డానే ఎవరు నీ అవ్వ ఏం చేస్తామే దొడ్డామంటే పిండి తీరు రొట్టెనట్టు బో తీరు మనిషి ఏం చేస్తాం ఓ అట్టనా అందరు నేను చెప్తే నువ్వు నాకు చెప్తున్నావులే చూద్దాం చూద్దాం ఏమైనా సాయి ఇంకా చేస్తావా గడ్డకి పోయి రాయిరావన్నా వచ్చిందే ఇప్పుడు పడకరా పడకరా అదే చూస్తున్నా ఏమాగం ఆగం ఈ అవ్వ ఈడు వస్తాడా సపరేట్గా వేరేని చూసుకోవాలా ఏం అర్థమైతలేదు పో ఏ పని కూడా చల్లకుండా ఓహో అంత పెద్ద పని ఏం పని అయ్యో ఏం పని అంటే ఏం చెప్పాలి ఇల్లు కట్టబడుతుంది ఇక మొన్న స్లాబ్ పోసినాము ఆ సెట్టింగ్ కూడా చెక్కిప్పంటే అసలు ఇప్తలేడు ఇలా వస్తా అన్నాడు వాడు ఇప్తే ఎలక్ట్రీషియన్ పని ఉంది ఇంకా బొచ్చడి పని ఉంది ప్లాస్టింగ్ చేసి ఇంట్లోకి పోవాలి 10 రోజుల బాబు తెలిసింది ఇల్లు పెద్దదే కడుతున్నావాడగా అవురా నీకు మీ పైసలు బాగా ఎక్కువైనాయిరా అవ్వ ఏం ఎక్కువడో ఏమో సిద్ధేశ్వర అన్న ఇంకోసారి బతుకుంటే మళ్ళీ ఇల్లు పని పెట్టుకోవద్దు ఏది ముట్టుకుందామన్నా పుట్టాడు పైసలు ఇప్పటికీ 20 లక్షలు అయిపోయినాయి ఇది మళ్ళీ 7 పదాన్నే ఉంది ప్లాస్టింగ్ కాలేదు కలర్ కాలేదు ఇట్లకే పోలేదు 20 లక్షలు అయిపోయినాయి మా ఇల్లు పని అంటే వచ్చినా అనుకున్నావా ఏ నిజంగానే అన్న పైసలు కావాలి ఎట్లయితే అనుకున్నావు నన్ను మాట్లాడుకుంటే మరి ఏ టైంలో ఏది చేయాలని చెప్పబోదునా ఇక నువ్వు దొరుకుతున్నావు ఏ నడవా బిజీ అయిపోతుంది అది కాదంటే మళ్ళీ ఇంకా నా పిల్లలు కడుపుతోటి ఉంది ఇంకా అదెంత ఖర్చు మళ్ళా అగో కడుపుతోటి ఉంది అవునే ఇప్పుడు 6 నెలలు ఇంకా 3 నెలలు అయితే డెలివరీ అయిపోతుంది సిగ్గుందారా అవలంబడ కొడక పెళ్ళం కడుపుతుంది అంటున్నావు ఇల్లు పని చేస్తున్నావు ఇంక ఇళ్ళల్లో కూడా పోదాం అనుకుంటున్నావా ఏమైతుంది పిల్లలు కడుపుతుంటే దానికి దీనికి సంబంధం ఏముంది అరే అవలంబడ కొడక పెళ్ళం కడుపుతూ ఉన్నప్పుడు ఇల్లు పని పెట్టుకుంటే అరిష్టం రా అరిష్టం ఎందుకే పెద్ద తాసలే ఏ ఊకోన జోగి చేస్తావు నీ గద అరిష్టం ఏంది గద తాసలేంది అంత మేము నిమ్మలంగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం అవి నమ్మ నేను అరే ఇప్పుడు నువ్వు మీ అయ్య మీ అవ్వ నిమ్మలంగానే ఉండొచ్చు రేపు మీ పిల్లలు మీ పిల్లలతో అదే ఇంకా సంసారం చేయాలి రేపు నైతరా మీ పిల్లలకు ఏ గట్ల ఎందుకు అవుతుంది నువ్వు మంచిగా ఉన్నావు 100 మంది చెప్పిన 100 మందికి నేను ఇష్టం కానీ అయితే పోతున్నా పెళ్ళం కడుతూ ఉన్నప్పుడు ఇల్లు పని పెట్టుకుంటే అరిష్టం రా రేపు నైతరా మీ పిల్లలకు 100 మంది చెప్పిన 100 మందికి ఏమైందిరా మొక్క బట్టలు పెట్టుకొని కూర్చున్నావు ఏం లేదు ఆయన ఏం లేదు ఉత్తనే కూర్చున్నా చెప్పరా బిడ్డ ఏమైందో ఏం లేదు కానీ నేను ఇప్పుడు చెప్తే చేస్తావా నీకన్నా ఎక్కువైంది బిడ్డ చెప్పరా చేస్తా ఏం లేదు ఆయన మనం ఇప్పుడు ఆ ఇల్లు పని ఆపేద్దాం తర్వాత చేసుకుందాం ఇల్లు పనా నడిమిట్లా గదా ఎందుకురా ఎందుకంటే ఆపేద్దామే అంతే ఇప్పుడు వద్దు ఆగు ఏమైందిరా పోరా ఇల్లు పని ఆపుదామని అంటున్నావు ఇది మంచిగా ఉంది ఇంకా ముచ్చట
ఆపుదామమ్మా, అంతే ఆపుదాం, తర్వాత చేసుకుందాం. రేయ్ నీకేమైనా తలకాయ ఖరాబ్ అయినా నెల రోజులలో ఎక్కడిదక్కడ అయిపోతుంది. ఇంట్లోకే పోతాం, ఇప్పుడు ఆపంటావేమ్రా? సప్పుడు ఏవేంద్ర మీ అయ్యి అడుగుతుంటే అట్లనే కూర్చుంటున్నావు. ఇప్పుడు ఇల్లు ఆపుదామని అంటున్నావు, మళ్ళీ ఏం పెట్టుకొని వచ్చినావు ఏంది? ఏమమ్మా నాకు తెలియదు. ఆ పిల్ల ఉండగా ఇల్లు పనులు పెట్టుకోవడం అట అరిష్టం అట, మంచిది కాదట, మనందరికి మంచిది జరగదట. అందుకే ఇల్లు పని ఆపేసుకుందాం, అర్థమవుతుందా? ఆ పిల్ల డెలివరీ అయిపోయాక మనం స్టార్ట్ చేసుకుందాం. అరే చదువుకున్నావు అనుభవమేనా, గాఢం కాసినావా? ఆ ఇల్లు పనికి ఈ పిల్లకి ఏమైనా సంబంధం ఉన్నావురా? ఏం మాట్లాడుతున్నాడు? అవురా, అయ్యే చెప్పిన ముచ్చట కూడా నిజమే కదరా. మన ఇంటి పనికి ఈ పిల్లకి ఏమైనా సంబంధం ఉందారా? ఏముండ కొడుకు చెప్పిందా నువ్వు ఇంటి పని ఆప్ చేయమని? చెప్పు మరి అట్లనన్నా. ఈ పిల్ల అట్లా నువ్వు ఉన్నప్పటి నుంచి మనం అందరం మంచిగా ఉంటున్నాం కదా కలిసిమెలిసి ఇంట్లో, ఇల్లు పని కూడా మంచిగానే అవుతుంది. ఏ తలకు మాస్టర్ కొడుకు చెప్పింది నీకు? ఏ సిద్ధేశ్వరన్న లేడా పక్క పంటూరు ఆయన చెప్పిండు మాటలో మాట ఇట్లా మేము ఇల్లు కడుతున్నాం అదే అని చెప్తే ఇక ఈ ముచ్చట కూడా తెలిసింది. అరే పిచ్చోడా, ఈ టైంలో నువ్వు ఇల్లు ఎట్లా కట్టుకుంటావురా, మంచిది కాదు, అరిష్టం అని చెప్పిండు. తాసిలాట మనందరికి మంచిగా కాదట, ఆప్ చేయమన్నాడు. రే పిచ్చోడా, చూసినావా నీ కొడుకు? వెనకటి వంశంలో మేమే నమ్మం రా ఇదంతా ముచ్చట. ఈ రోజులో ఇవన్నీ పట్టించుకుంటావురా నువ్వు? అనిపించి నమ్మకం ఇక వానికే అర్థం కావాలి. మంది మాటలు పట్టుకుని మారమారం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కలిపోయిందట. నీ కొడుకు చెప్పే ముచ్చట అట్లుంది. చూస్తే ఉంచుతారు ఇల్లు ఆపినామని అంటే. ఏం కాదు అమ్మా, ఆపేద్దాం, నేను చెప్పేది నువ్వు ఆపేద్దాం, తర్వాత చేసుకుందాం. నా మాట ఇనురా కొడుక జరా. ఇది వరకు మా మాట ఇనలేవు, ఇప్పుడైనా మా మాట ఇనొచ్చు కదా బిడ్డ. ఇంకా నెల 2 నెలలు అయితే మనం ఇంట్లో పోతాం. కోడలి పిల్ల మంచిగా ఆడనే పురుడు పోసుకుంటే నిమ్మలంగా ఉంటుంది. నీ కొడుకో బిడ్డను ఎవరైనా ఊడితే చూసుకొని మురుస్తాం కదా బిడ్డ. మంది కొంపలలో ఉండి మనం పురుడు పోసుకున్న అవసరమా రా? చెప్పిన మాట ఇనురా జరా. అరే నువ్వు వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు నమ్మకరా, అర్థమవుతుందా? నడు ఇంట్లో నాడు, అనవసరంగా వాడి మాటలు వీడి మాటలు పడుకుని మనసు ఖరాబ్ చేసుకుంటాం. అమ్మ నువ్వు ఇంట్లో నాడు, నా లోపలికే తిన్నాడు అనిపించి మాట గచ్చ మాట. మా అయ్య మామకి మంచిగా వాళ్ళ మనం వాళ్ళు చూసుకుంటారు. రేపు ఆ ఇంట్లో సంసారం చేసి నేను నా పిల్లలు వాళ్ళకేమన్నా అయితే ఇంట్లోకి ఉన్నాడు. ఈ పిల్లలు నీళ్ళు పోసుకుందా అంటే ఏం చెప్పకపోతే అంత పోసుకొని 3 నెలలు అయిపోతుంది, ఇప్పుడు 6 నెలలు. అక్క ఇప్పుడు వస్తున్నావా? దాదా కూర్చో. కూర్చుంటా కానీ నీ ఆరోగ్యం బాగున్నాదిరా? అక్క బానే ఉంది. వెరీ గుడ్. ఇంకో 3 నెలలు ఒప్పుకోబట్టే అన్ని సెట్ అవుతాయి. అవునక్క. సరే కానీ నేను ఇచ్చిన టాబ్లెట్స్ 3 పూటలు వేసుకుంటున్నావా టైం టు టైం? వేసుకుంటున్నాక్క. సరే కానీ నీకు పాప కావాలన్నా బాబు కావాలనే? ఎవరైనా ఓకే అక్క. అబ్బా పిల్ల కల్లా ఆనందం చూడు. కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఫస్ట్ దావత్ మాత్రం నాకే ఇయ్యాలి. సరే అక్క, ఫస్ట్ నీకే ఇస్తా. సరేరా మరి నేను వెళ్తా, పని ఉంది. సరే అక్క పోయిరా. టాబ్లెట్ మాత్రం తప్పకుండా వేసుకో 3 పూటలు. ఓ మౌనిక, అనుకున్నావా? లేదు అనుకున్నావా? తిన్నావా మౌనిక? నేను తర్వాత తింటా కానీ ఇగో ఈ గోళీలు అన్నీ ఒకసారి అంటే వేసుకో. ఎవరు ఇవేం గోళీలు? నిన్న సరుపక్క గోళీలు అయిపోతే ఇచ్చిపోయింది కదా. పిచ్చిదానా, ఆమెనంట మనవులే గర్భిణీలకు మంచి గోళీలు ఇస్తలేదట, అర్థమవుతుందా? అందుకే నేను మా ఫ్రెండ్ గారి దగ్గరికి పోయి మంచి గోళీలు తీసుకొచ్చిన. ఇగో ఈ గోళీలన్నీ ఒకసారి వేసుకుంటే కొడుకు కొడుతున్నట. వద్దు, ఇన్ని రోజులు ఆక చెప్పినా వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే ఏమన్నా అవుతుంది. మళ్ళీ అన్న ఒకసారి వేసుకోమంటున్నావు. ఎవరైనా గోళీలు అట్లా వేసుకుంటారా? అన్న ఒకసారి ఆక చూపిద్దాం.
ఏయ్ వేసుకో ఏమైంది నీకు అంతటా మాట్లాడుతున్నావు? గోళీలు వేసుకో వేసుకో ఏమైంది నీకు? వేసుకో అంటే అన్నీ ఒకసారి వేసుకో వేసుకో ఒకదాన్ని కూడా మొత్తం వేసుకో. ఎవరు నన్ను వేసుకుంటారా? అరే నేను చెప్తున్నా కదా వేసుకో. నేను వేసుకోను. ఏయ్ వేసుకో నేను వేసుకోను. ఏయ్ వేసుకో అని చెప్తే అర్థమైతే కదా. నేను వేసుకోను. వేసుకో వేసుకో వేసుకో. అత్తమ్మ! ఏయ్ అత్తమ్మ! వేసుకో ఇంకా వన్ని గోళ్ళు వేసుకుంటే చచ్చిపోతారు. వేసుకో. అత్తమ్మ! ఏయ్ అత్తమ్మ! ఏమైందిరా కోడలేమో అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంది. ఏం లేదే దానికి కడుపు నొస్తుందట అందుకే కొద్దిగా మాయం పాడు. నేను కొడతా మరి అత్తమ్మ అని పిలుస్తుందా? ఏం లేదు కడుపు నొస్తుందట కడుపు నొస్తుంది నిజాలు నిజాలు. కడుపు నొస్తుందటనే అయ్యి నేను పోతారా? నేను పోతా. నేను చెప్పిన ఆల్రెడీ. నువ్వు బయటకు నేను పోతా. పోరా బయటకు. అట్లా ఎవరితో చెట్టులు నాడు ఫస్ట్ అడిగే. అరే నాడు మంటే ఇంకా ముందర చూస్తాడు. ఏమైంది గిట్ల తగ్గుతున్నావు? మౌనిక ఏమైంది? ఏమైంది? పక్కొస్తుందా? ఏమైంది? వాడు ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? కొట్టిపాడు వేసిండా? చెప్పమేమే అడుగుతుంటే నీళ్ళు ఇస్తారా? నీళ్ళే వల్ల ఏమన్నా వేసి పాడైనా ఏం పాడాడు? ఉన్నావా ఓ మనిషి? ఇది ఇట్లా కొల్లి పిల్ల తగ్గుతుంది. నీళ్ళు ఇస్తారా జల్లి? ఏమైందిరా? ఏందో పాడుతావు ఆగమాగం పోయి ఏమైంది అంటే సప్పుడు చేస్తేనే కొన్ని ఏమైందంటే చెప్పు. ఏమైందంటే తగ్గుతుంది అట్లనే. ఏమైందిరా? చూపిస్తుంది ఏమైంది ముచ్చట చెప్పు. చెప్పమ్మా. గోళీలు వేసిండు. 2 ప్యాకెట్లు మొత్తం వేసిండు. దాన్ని ఎందుకు వేసుకొని పడలే మంచిగా కొడుకు పుడతాడని. అయ్యో ఏం చేసి పాడు కావాలి ఇప్పుడు? పెద్ద గోసనే ఉంది కదా. నేను నాకు ఒక మాట చెప్పనికి రాలేదా ఆయన నీకు? నడువయ్య నడువు డాక్టర్ నడువు. దరిద్రం ఉండకూడకన్నా కడుపులో చెడ పుట్టినావు కదరా నువ్వు. నీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా పని చేయనికి? దాన్ని సాగు ఎలా తెచ్చినావు నువ్వు? నలుగురు చూస్తే ఎక్కిరిచినట్టే చేసినావు కదరా నువ్వు. వద్దురా ముండకోడుక వాన్ మాట వీని మాటినకురా నాయన అని చెప్పి తిన్నావురా. ఇవాళ మొత్తం ఆ పొల్ల సాగు తెచ్చినావురా. మొత్తం ఆగం కట్టించినవురా. నిన్ను ఏం చేయాలరా? అంత ఆగం చేస్తేవి. కడుపు శ్రమిట్టినవురా నువ్వు. సాగుపోరాయన వాడి అడ్డంగా వాడి సాగుపోరాయన. ఆ పొలకు గోళీలు వేసి మొత్తం పాల మీద తీసుకొచ్చినావు. ఎంత బాధపడుతున్నావురా మొత్తం అందరినీ. అనవసరంగా ఆరేళ్ళ కడిపోయిందిరా నీ వల్ల. కాదురా అనిలు ఇవాళ పిల్లనే చచ్చిపోతే ఏం చేదువురా నువ్వు? ఇంకేం చేస్తాడవ్వా వీడు? జైల్లోకి పోయి షిప్పకుడు తింటాడు. షిప్పకుడు చూసిన అవరా పోరికి నువ్వు అంటే ఎంత ప్రేమనో. ఎంత పని చేసి కూర్చున్నావురా బాడకావు. నువ్వు ఇంత పని చేసినా ఆ పోరికి జీవి ఇంకా నీ మీదనే ఒక్కలాడుతుందిరా బాడకావు.
యూజ్లెస్ ఫెలో. సిగ్గుందా అసలు? ఆ పిల్ల పాపం 10-15 రోజులు బట్టి ఎంత బ్లీడింగ్ అయింది, ఎంత రక్తం పోయింది, మేము ఎంత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి ఆ పిల్లని బతికించడానికి ఎంత కష్టపడ్డాం అనుకుంటున్నావురా? మా హాస్పిటల్ మొత్తం ఆ పిల్ల గురించి కష్టపడ్డాము. సిగ్గుశరం లేదురా? ఇంత వయసు వచ్చింది నీకు, ఎలా బతుకుతున్నావు నువ్వు అసలు? ఆ ట్యాబ్లెట్లు అసలు నీకు అమ్మిన వాడేవాడ్రా? ఏ షాప్లో అమ్మారు నీకు? అవేవో నువ్వు తినాల్సింది కదరా. ఆ పిల్ల బతికిపోయేది, ఆ చంటి పిల్ల కూడా బతికేది హ్యాపీగా. ఓ ప్రాణాన్ని తీసావు, ఇంకో ప్రాణాన్ని చావుకి దగ్గర చేసావు. సిగ్గు లేదు? ఇంకా చూస్తున్నావు మొహం. ఏమా మౌనిక, నీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా. అన్ని గోళీలు మింగు అంటే మింగేస్తావా? మీ అత్తకో మామకో చెప్పాలి కదా ఇంట్లో ఎవరికైనా. అరవ్వా అసలు? అలా మింగేస్తావా? నేను వద్దన్న వినలేదు సార్, బలవంతంగా చేసిండు. అరే ఎవలముండవాడుక, ఆ పిల్ల ఈరోజు బతికింది కాబట్టి నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. లేకపోతే నీ జీవితం అంతా జైల్లో కూర్చునేవాడివి. అసలు నీకు ఎవట్రా గోళీలు మింగిపించమని చెప్పింది? ఎవట్రా నీకు చెప్పింది అది? చెప్పురా ఎవడు? తన్ను సారు వాడిని తన్ను. అసంటోడు మాకు అవసరం లేదు. వాడు మా కడుపున చెడబుట్టిండు. సంపేరి సప్పుడేక ఇజ్జత్ మొత్తం తీసేస్తుండు వాడు చేయబట్టికి. చెప్పురా. ఏమైనా పెద్ద మనిషి, ఇదేనా నీ పెంపకం? ఇట్లాగే పెంచుతున్నావు ఆ పిల్లల్ని? మనుషుల్ని చంపమని చెప్తున్నావా ఏంది? ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? ఎవడాడు చెప్పింది? చెప్పించు నీ కొడుకుతో. ఏం పెద్ద మనిషి, ఆ పిల్లతో సంసారం చేయడం ఇష్టం లేకపోతే వీడికి విడాకులు ఇప్పియండి. అంతేగాని 6 నెలల పిల్లని చంపేసిండ్రు. ఇది ఎంత పెద్ద కేసో తెలుసా అసలు? జీవితంలో మళ్ళీ నీ కొడుకుని ఇంటికి రాడు. ఏమనుకుంటున్నావు? మాట్లాడవు? నన్నేం చేయమంటావు సార్? వాడెవడో మాటలు చెప్పినంట, వాని మాటలు వీని మాటలు విని ఆ పిల్లకి మొత్తం అన్నాడు గొల్లి పోసిండు. ఇవాళ మా పానాల మీకు తెచ్చిండు సార్. నన్నేం చేయమంటే చెప్పరి. మాకేం తెలుసు వాడు చేస్తున్నాడు అనుకున్నాం మేమేమన్నా? ఎంత బాధ తెలుసా మాకు? ఆ నరకాన్ని బాధ చూస్తున్నాం మొత్తం. రేయ్, నిన్ను హాస్పిటల్లోనే కొడదాం అనుకున్నారా? కానీ అక్కడ కొడితే ఎమ్మెల్సీ చెయ్యాలి, ఎమ్మెల్సీ కేసు అవుతుంది, నీ భవిష్యత్ అంతా నాశనం అవుతుందని ఊరుకున్నారా? ఇక్కడికి వచ్చేందుకు చిన్నప్పటి నుంచి మీరు మా ముందర పుట్టి పెరిగారు, ఇక్కడే ఉంటారు, ఇదే ఊరు వాళ్ళు అనేసి ఇక్కడ దాకా వచ్చి అడుగుతున్నారా నిన్ను? ఆ పిల్ల ఎంత బాధపడ్డదో తెలుసా? ఆమెకి ఎంత రక్తం పోయిందో తెలుసా? అదే రక్తం నీకు పోతే ఉంటావారా నువ్వు? చచ్చిపీక్తావు. నీకు ఎవడ్రా ఇంతకి చెప్పింది? అసలు చెప్పినోడు ఎవడ్రా? చెప్పరా, ఇప్పుడైనా పట్టించుకుందాము. ఎవడాడు చెప్పింది నీకు? సప్పుడేక కూసుంటావేంద్రా నల్లికుంట్ల పడుకో సార్ అడుగుతుంటే. ఓ పానాల గుత్తోడు సప్పుడేవేంరా? ఇగో గట్ల కాదు సార్, వీనితోటి ఎవడో అన్నాడట, మీరు కొత్త ఇల్లు కడుతున్నారు కదరా, నీ పెళ్ళాము కడుపుతోటి ఉంది కదరా, అట్లుండొద్దని అన్నారట. ఇక ఆ ముచ్చట మనసులో పెట్టుకుని ఇక ఇంత పని చేసిండు సారు. ఏం చేయాలి? నలుగుట్లకు పోతే మొత్తం నవ్వుల పాలు చేసి కూసుండు. అనవసరంగా పూరి కడుబ్బాయే. ఏం చేయాలి సారు? ఊకో అక్క, బాధపడకు. ఆ పిల్లనన్న బతికింది. అసలు బతికేదే కాదు కానీ ఎట్లనో మన అదృష్టం బాగుండి బతికింది. అరే సిగ్గులేనోడా, నువ్వు లే ఫస్ట్. లేరా. ఈ రోజుల్లో సైన్స్ ఇంత డెవలప్ అయిన కాలంలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంట్రా? బుద్ధి లేకుండా ఇల్లు కడుతుంటే భార్య కడుపుతో ఉండకూడదు అనేసి ఎవట్రా నీకు చెప్పింది? రోడ్డు మీద పిల్లు వస్తే ఎదురు వెళ్ళకూడదు, నిమ్మకాయలు మిరపకాయలు కనపడితే వాటిని తొక్కకూడదు, అవి తొక్కితే ఏదో అయిపోతుంది. బుద్ధి జ్ఞానం లేదురా? చదువుకోలేదురా నువ్వు? సిగ్గు లేకుండా ఇంత పెద్ద పని చేస్తావా? దీని వాల్యూస్ ఏంటో నీకు అర్థం కావట్లేదా? ఇప్పటికైనా మారనరా, బతుకు చక్కగా బతకండి. కనీసం ఏదో నీ అదృష్టం బాగుండి అమ్మాయి బతికింది. ఇప్పటికైనా జాగ్రత్తగా చూసుకో, ఆ అమ్మాయికి అన్నీ సరి చేసుకో. నువ్వు చదువుకున్నవాడివిరా, చదువుకున్నవాడికి చదువు లేని వాడికి తేడా తెలియదా నీకు? ఆ మాత్రం అర్థం కాదా? ఎందుకురా ఇట్లాంటి చదువులు చదువుకుని మీరు కూడా ఇలా చేస్తే ఎందుకురా? చేసారు ఇప్పటి నుంచి అట్లా చేశారు. తప్పైంది ఏదో తెలియక అట్లా చేసినాం. సరే ఈరోజు నా భార్య పాలన మీకు వస్తుంది అనుకోలే. నేను ఏదో ఆవేశంలో ఏమో మంచి అవుతుందో షెడ్ అవుతుందో వాళ్ళు అట్లా చెప్పినా అట్లా చేసినా కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్. సరే జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. బిడ్డను కోల్పోతా అనుకోలేదు సార్ నేను. కంత అవుతుంది చేతులారా చేసుకున్నావురా, ఇది ఎవరో చేసింది కాదు.
నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు, ఇట్లాంటి మూఢనమ్మకాలు మానేసాయి. నువ్వే కాదు ఎదుటి వాళ్ళకు కూడా నువ్వు చెప్పే స్థాయికి ఎదగాలి. అర్థమైందా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్ A to Z. సో గైస్, ఎట్లుంది కాన్సెప్ట్? చాలా దారుణంగా దరిద్రంగా ఉంది కదా. నన్ను చూస్తారు అందరూ, నేను అట్లా నిజంగా చేయలేదు, అలాంటి ఉద్దేశం నాకు లేదు, చేయను కూడా సార్. మళ్ళీ వచ్చి మూర్తి సార్ వచ్చి ఈడదంటాడు ఉత్తుగా అనమాట, నిజంగా అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ అచ్చులు పడ్డాయి బూడుతాడు, ఫస్ట్ షాట్కి దాన్ని ఇచ్చాడు. సో గైస్, చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్ దిస్ ఈస్ వీడియో ముందు చూసారు కదా, దిస్ ఈస్ ఎ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇది రియల్గా జరిగిన కథ. ఆ రియల్ స్టోరీలో మదర్ అండ్ అదే 6 నెలల పాప ఇద్దరు చనిపోతారు. బట్ అంత ధైర్యం చేయలేకపోయింది నేను ఇంకా. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ స్టోరీ రియల్గా జరిగిందని, చాలామంది న్యూస్లో చూస్తుంటారు. మెయిన్గా చెప్పేది అంటే మేము మీకు చెప్పదలుచుకున్నది చెప్పేది ఏంటంటే, డోంట్ ట్రస్ట్ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు. సో ఎవరు మూఢనమ్మకాలు నమ్మొద్దు. సరే, నమ్మకం ఉండాలి, బట్ మూఢనమ్మకాలు వెరీ డేంజర్. ఇప్పుడు పాపం చూసారు కదా, ఆ ప్రాణాల మీదకే వచ్చింది. సో మా వీడియో చూసి కొంతమంది మారుతారని సో మేము అనుకుంటున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎవరు తిట్టుకోనందుకు. సో ఎవరైతే యాక్టింగ్ ఎట్లా చేసిర్రో పేరున కామెంట్ చేయండి. అక్కడ స్వరూప, హంసరాణి ఆడబిడ్డ ఫేమస్, సార్ డాక్టర్ మూర్తి అని హైదరాబాద్ ఫేమస్, అన్న రాజేంద్ర అని కండక్టర్ బస్ ఫేమస్. ఇక నేను అనిల్ మనకు ఫేమస్ అయ్యేంత అది మనకు సీన్ లేదు. సో హీరోయిన్ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళిపోయింది. షీ ఈస్ వెరీ గుడ్, మంచి యాక్టింగ్ చేసింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరం ఎట్లా యాక్టింగ్ చేసామో అందరికి కామెంట్ చేయండి. సో మీకు ఎట్లాంటి కంటెంట్లు కావాలో కంటెంట్లు కూడా కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా మన వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కకున్న గంట